అస్సలాముఅలైకుం. హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకొచ్చానండి. పెసర వడియాలతో కర్రీ చేశాను. వీటిలో నేను వంకాయను అలాగే ఆలూని కూడా యాడ్ చేశాను. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఈ పెసర వడియాలు మటన్ పీసెస్ లాగా ఉంటాయి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ. చపాతీలోకి, రోటీలోకి చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ కర్రీని ఎలా చేయాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. ముందుగా మనము స్టవ్ మీద నేను ఇక్కడ కుక్కర్ని పెట్టాను. మనము ఈ రెసిపీని, ఈ యొక్క కర్రీని మనము కుక్కర్లో చేసుకోవచ్చు. కుక్కర్లో నేను ఒక చిన్న టీ గ్లాస్ ఆయిల్ వేసానండి. కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఈజీగా మనము తొందరగా కుక్కర్లో చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇందులోకి మనము ఈ యొక్క పెసర వడియాలను వేసి వేయించుకోవాలి. ఈ పెసర వడియాలు ఎలా చేయాలో కావాలంటే నా ఛానల్లో సెర్చ్ చేయండి, పెసర వడియాలు అని. ఈ వడియాలు మనము ఇలా స్నాక్స్ లాగా కూడా తినేయొచ్చు. మీడియం ఫ్లేమ్లో వీటిని మనము వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో వేయించుకున్నామంటే త్వరగా మాడిపోతాయి. అందుకే మనము మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే లోపల పచ్చిగా లేకుండా మనకు బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తాయి. చూడండి, ఇలా బ్రౌన్ కలర్లోకి రావాలి. ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనము వీటిని ఒక గిన్నెలోకి తీసేసుకుందాము. వీటిని ఇలాగే మనం స్నాక్స్ లాగా కూడా తినేయొచ్చు. చాలా టేస్టీగా ఉంటాయండి ఈ పెసర వడియాలు. తప్పకుండా ట్రై చేయండి ఈ పెసర వడియాలతో కర్రీని. ఈ పెసర వడియాల వీడియో నా ఛానల్లో ఉంటుంది, చూడండి. ఇప్పుడు ఇదే ఆయిల్లో మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకుందాము. నేను ఒక మీడియం సైజు 2 ఆనియన్స్ని తీసుకున్నాను. వీటిని సన్నగా కట్ చేసి నేను ఇందులో వేసాను. ఈ ఆనియన్స్ని మనము కొద్దిగా ఆయిల్లో వేయించుకుందాము. ఇందులోకి మనము కొద్దిగా ఆవాలను కూడా యాడ్ చేద్దాము. అలాగే కొద్దిగా జీలకర్రను కూడా వేస్తున్నాను. వేసి మనము ఈ ఆనియన్స్ని మనము ఆయిల్లో వేయించుకోవాలి. చూడండి, జీలకర్ర ఆవాలు వేసిన తర్వాత ఆనియన్స్ని వేయించుకోవాలి. ఇందులోకి నేను కట్ చేసి పెట్టుకున్న బంగాళాదుంప ముక్కల్ని కూడా వేస్తున్నాను. ఇక్కడ బంగాళాదుంపల్ని నేను కొద్దిగా లావుగానే కట్ చేసుకున్నానండి. మరి సన్నగా అయితే కర్రీలో కలిసిపోతాయి. మనకు పీసెస్ లాగా కనపడాలి అంటే కొద్దిగా లావుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ నేను 2 బంగాళాదుంప ముక్కల్ని కట్ చేసి పెట్టుకున్నానండి. ఈ బంగాళాదుంప ముక్కలు కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేశాను. ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేయడం వల్ల ఈ యొక్క ఆనియన్స్ మరియు బంగాళాదుంపల ముక్కలు అనేవి కొద్దిగా వేగిపోతాయి త్వరగా. వీటిని మనము ఆయిల్లో బాగా వేయించుకోవాలి. ఇందులోకి నేను ఒక మీడియం సైజు 4 టమోటాలని కట్ చేసుకున్నాను. ఈ టమోటా ముక్కల్ని కూడా మనము ఇందులో యాడ్ చేసుకుందాము. ఇందులోకి కొద్దిగా పసుపును కూడా యాడ్ చేస్తున్నాను. కొద్దిగా పసుపు వేసి మనము వీటిని బాగా మగ్గించుకోవాలి ఆయిల్లోనే. ఈ టమాటా ముక్కలు, పొటాటో ముక్కలు, అలాగే వంకాయ ముక్కలు ఇవన్నీ ఆయిల్లోనే బాగా మగ్గాలి. మగ్గేంత వరకు మనము బాగా కలుపుకుంటూ వీటిని మగ్గించుకోవాలి. ఇందులోకి నేను కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను. కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ కొద్దిగా కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేశాను నేను. వేసి
బాగా కలుపుకుందాము. ఇవి కొద్దిగా ఆయిల్లోనే బాగా మగ్గాలి. ఈ కర్రీని తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ టమోటా ముక్కల్ని నేను ఇక్కడ మెదుపుతున్నాను, కొద్దిగా మెత్తగా కావాలని. వీటిని మనము ఆయిల్లోనే మగ్గించుకోవాలి. ఇందులోకి మనము ముందుగా వేయించి పెట్టుకున్న వడియాలు ఉన్నాయి కదా, పెసర వడియాలు. ఈ వడియాలను కూడా మనము ఇందులో యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ పెసర వడియాలను ఇందులో యాడ్ చేశాను. వీటిని బాగా కలుపుకోవాలి. నేను ఇక్కడ వంకాయలను బాగా కడిగి వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసి కట్ చేసి పెట్టుకున్నానండి. ఇక్కడ కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని కూడా నేను ఇందులో యాడ్ చేస్తున్నాను. నేను ఒక 1/2 కిలో వంకాయలను తీసుకున్నానండి. వీటిని బాగా కడిగి కట్ చేసి నేను సాల్ట్ వాటర్లో పెట్టుకున్నాను. వీటిని కూడా యాడ్ చేసి మనము ఆయిల్లో బాగా కొద్దిసేపు మగ్గించుకోవాలి. ఇందులోకి నేను ఒక 2 స్పూన్స్ కొబ్బరి పొడిని యాడ్ చేస్తున్నాను. ఇందులోకి ఒక 2 స్పూన్స్ కారాన్ని కూడా యాడ్ చేస్తున్నాను. వేసి బాగా కలుపుకోవాలి. చూడండి, చాలా కలర్ఫుల్గా ఉంది, చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇది ఒక నాన్ వెజ్ కర్రీ లాగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇందులో ఇంకొద్దిగా సాల్ట్ని యాడ్ చేస్తున్నాను నేను. సాల్ట్ని కూడా వేసి ఇంకొద్దిగా బాగా కలుపుకోవాలి. కొద్దిగా ఈ యొక్క వంకాయ ముక్కలు అనేవి ఆయిల్లో కొద్దిగా బాగా మగ్గించుకోవాలి. కిచిడీలోకి కూడా ఈ యొక్క కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇందులో 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేస్తున్నానండి. నేను ఇక్కడ వాటర్ని యాడ్ చేయాలి. యాడ్ చేసి నేను ఇక్కడ కుక్కర్ మూత పెట్టేస్తున్నాను. ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు మనము ఉడికించుకోవాలి. చూడండి, 3 విజిల్స్ వచ్చేసాయి. ఇప్పుడు మనం ఓపెన్ చేసి చూద్దాము. చూడండి, కర్రీ బాగా ఉడికింది, పర్ఫెక్ట్గా ఉడికిందండి కర్రీ. చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. రోటీలోకి, చపాతీలోకి గ్రేవీ కూడా చాలా బాగా వచ్చింది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి, చాలా టేస్టీగా ఉన్నాయి. ఈ పెసర వడియాలు మటన్ పీసెస్ లాగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అల్లా హాఫీజ్.